సేవించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మ్యాచ్ కోసం విజయవాడకు వెళ్లిన విమెన్స్ టీం రిటర్న్ లో ఫ్లైట్ మిస్ అవడంతో హైదరాబాద్ కి బస్సులో బయలుదేరారు. బస్సులో ఉన్న మహిళల ముందే కోచ్ మద్యం సేవించడంతో క్రికెటర్లు అడ్డు చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన జయసింహ వారిని బండ బూతులు తిడుతూ టీం నుంచి తప్పిస్తానని కోచ్ బెదిరించడంతో వారు హెచ్సీఏలో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ విమెన్స్ క్రికెట్ టీం కోచ్ జయసింహ మహిళా క్రికెటర్ల ముందే మద్యం సేవించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మ్యాచ్ కోసం విజయవాడకు వెళ్లిన విమెన్స్ టీం రిటర్న్ లో ఫ్లైట్ మిస్ అవ్వడంతో హైదరాబాద్ కి బస్సులో బయలుదేరారు. బస్సులో ఉన్న మహిళల ముందే కోచ్ మద్యం సేవించడంతో క్రికెటర్లు అడ్డు చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన జయసింహ వారిని బండబూతులు తిడుతూ టీం నుంచి తప్పిస్తానని కోచ్ బెదిరించడంతో వారు హెచ్సీఏలో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ విమెన్స్ క్రికెట్ టీం కోచ్ జయసింహ మహిళా క్రికెటర్ల ముందే మద్యం సేవించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మ్యాచ్ కోసం విజయవాడకు వెళ్లిన విమెన్స్ టీం రిటర్న్ లో ఫ్లైట్ మిస్ అవడంతో హైదరాబాద్ కి బస్సులో బయలుదేరారు. బస్సులో ఉన్న మహిళల ముందే కోచ్ మద్యం సేవించడంతో క్రికెటర్లు అడ్డు చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన జయసింహ వారిని బండబూతులు తిడుతూ టీం నుంచి తప్పిస్తానని కోచ్ బెదిరించడంతో వారు హెచ్సీఏలో ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ లైవ్ లో అందిస్తారు. మణికంఠ చెప్పండి, మహిళా క్రికెటర్ల ముందే కోచ్ జయసింహ మద్యం సేవించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో రైట్ చాలని ఏదైతే మహిళలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం అని చెప్తుందా, అటు 4 రోజుల క్రితం హైదరాబాద్ ఉమెన్స్ టీం అయితే విజయవాడకి అయితే మ్యాచ్ నిమిత్తం వెళ్ళి రావడం జరిగింది. సో వచ్చే క్రమంలో అయితే బస్సు ఫ్లైట్ కావాలని మిస్ చేసిన జయసింహ బస్సులో తీసుకురావడం అయితే జరిగింది. బస్సులో వస్తూ కూడా అసభ్య ప్రవర్తన అయితే చేయడం జరిగిందని చెప్తున్నారు. దాంతోపాటు మద్యం సేవిస్తూ కూడా వాళ్ళని బండబూతులు తిడుతూ అడ్డుకున్న క్రికెటర్లను కూడా బండబూతులు తిడుతున్నారని చెప్పి అయితే హెచ్సీఏకి అయితే ఉమెన్స్ అయితే కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. సో దాంతోపాటు చూసుకుంటే జయసింహతో పాటు పూర్ణిమారావు కూడా మద్దతు తెలిపారు అని అయితే ఆక్రోశం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. గతంలో కూడా ఉమెన్స్ టీంతో ఇదే ఇబ్బంది అయితే ఎదురైందని చెప్తున్నారు. ఆడవాళ్ళు ప్రవర్తన విపరీతంగా ఉందని చెప్తున్నారు. దాంతోపాటు ఫిర్యాదు చేసి 4 రోజులు అయినప్పటికీ ఇంకా ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం కూడా ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు అయితే ప్రజెంట్ అయితే. శాలిని, థ్యాంక్ యూ మణికంఠ. హైదరాబాద్ విమెన్స్ క్రికెట్ టీం కోచ్ జయసింహ మహిళా క్రికెటర్ల ముందే మద్యం సేవించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మ్యాచ్ కోసం విజయవాడకు వెళ్లిన విమెన్స్ టీం రిటర్న్ లో ఫ్లైట్ మిస్ అవ్వడంతో హైదరాబాద్ కి బస్సులో బయలుదేరారు. బస్సులో ఉన్న మహిళల ముందే కోచ్ మద్యం సేవించడంతో క్రికెటర్లు అడ్డు చెప్పారు.
దీంతో ఆగ్రహానికి గురైన జయసింహ వారిని బండబూతులు తిడుతూ టీం నుంచి తప్పిస్తానని కోచ్ బెదిరించడంతో వారు హెచ్సీఏలో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ విమెన్స్ క్రికెట్ టీం కోచ్ జయసింహ మహిళా క్రికెటర్ల ముందే మద్యం సేవించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మ్యాచ్ కోసం విజయవాడకు వెళ్లిన విమెన్స్ టీం రిటర్న్ లో ఫ్లైట్ మిస్ అవ్వడంతో హైదరాబాద్ కి బస్సులో బయలుదేరారు. బస్సులో ఉన్న మహిళల ముందే కోచ్ మద్యం సేవించడంతో క్రికెటర్లు అడ్డు చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన జయసింహ వారిని బండబూతులు తిడుతూ టీం నుంచి తప్పిస్తానని కోచ్ బెదిరించడంతో వారు హెచ్సీఏలో ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ రిపోర్టర్ మణికంఠ అందిస్తారు. మణికంఠ చెప్పండి, ఇక మహిళల ముందే ఈ విధంగా మద్యం సేవించడం కరెక్ట్ అంటారా? దీనిపై ఇప్పటికే హెచ్సీఏలో అయితే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏదైతే ఈ ఉదంతం జరిగిందో 4 రోజులు అయినప్పటికీ ఇంకా ఎటువంటి యాక్షన్ తీసుకోవడంతో అటు మహిళా క్రికెటర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కోపాగ్రస్తులు అయితే అయ్యారు. గత 2 రోజుల క్రితం ఒక మెయిల్ ద్వారా అయితే తెలియజేశారని చెప్తున్నారు హెచ్సీఏకి. ఇదైతే 4 రోజుల క్రితం విజయవాడ వెళ్ళిన క్రికెటర్లు అయితే ఉమెన్స్ క్రికెటర్లు అయితే ఈ సంఘటన జరుపుకున్నారు. అప్పుడు ఫ్లైట్ మిస్ అయిందని చెప్పి జయసింహతో పాటు పూర్ణిమారావు కూడా ఉన్నారు బస్సులో. కాకపోతే మద్యం సేవిస్తూ కూడా ఇట్లా అసభ్య ప్రవర్తన చేయడంతో అడ్డుకున్న మిగతా తోటి క్రికెటర్లను కూడా అటు బండబూతులు తిడుతూ కూడా బండబూతులు తిట్టారని కూడా ఆరోపిస్తున్నారు. దాంతోపాటు ఏదైతే వీడియోస్ వైరల్ అయ్యాయో జయసింహతో పాటు పూర్ణిమారావు కూడా స్క్రీన్ అయితే కనిపిస్తుంది శాలిని. సో ప్రజెంట్ అయితే హెచ్సీఏ మరి దీనిపై ఈ సంఘటనపై ఏమంటుంది, అతను వాళ్ళని టర్మినేట్ చేస్తారా లేదంటే ఉద్యోగం తొలగిస్తారా లేదా పదవి నుంచి తొలగిస్తారా అంటే చూడాల్సింది. మణికంఠ, మరి గతంలో జయసింహపై ఇలాంటి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? దీనిపై మరి ఆయన ఎలా స్పందిస్తున్నాడు? సో ఇప్పుడిప్పుడే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్న తరుణంలో క్రికెట్ ఏదైతే భారతదేశం మొత్తం ఒక క్రికెట్ అభిమానులుగా కొలిచే క్రికెట్ లో కూడా ఇలాంటి వ్యతిరేక జరుగుతున్నాయి విషయాన్ని. సో ఇంతమంది జయసింహతో పాటు ఇంతమంది అనేక. థ్యాంక్ యూ మణికంఠ.
హైదరాబాద్ విమెన్స్ క్రికెట్ టీం కోచ్ జయసింహ మహిళా క్రికెటర్ల ముందే మద్యం సేవించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మ్యాచ్ కోసం విజయవాడకు వెళ్లిన విమెన్స్ టీం రిటర్న్ లో ఫ్లైట్ మిస్ అవడంతో హైదరాబాద్ కి బస్సులో బయలుదేరారు. బస్సులో ఉన్న మహిళల ముందే కోచ్ మద్యం సేవించడంతో క్రికెటర్లు అడ్డు చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన జయసింహ వారిని బండబూతులు తిడుతూ టీం నుంచి తప్పిస్తానని కోచ్ బెదిరించడంతో వారు హెచ్సీఏలో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ విమెన్స్ క్రికెట్ టీం కోచ్ జయసింహ మహిళా క్రికెటర్ల ముందే మద్యం సేవించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మ్యాచ్ కోసం విజయవాడకు వెళ్లిన విమెన్స్ టీం రిటర్న్ లో ఫ్లైట్ మిస్ అవడంతో హైదరాబాద్ కి బస్సులో బయలుదేరారు. బస్సులో ఉన్న మహిళల ముందే కోచ్ మద్యం సేవించడంతో క్రికెటర్లు అడ్డు చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన జయసింహ వారిని బండబూతులు తిడుతూ టీం నుంచి తప్పిస్తానని కోచ్ బెదిరించడంతో వారు హెచ్సీఏలో ఫిర్యాదు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం క్రికెట్ అనలిస్ట్ సుధీర్ అందిస్తారు. సార్ చెప్పండి, ఒక టీంని లీడ్ చేయాల్సిన కోచ్ ఈ విధంగా ఆడపిల్లల ముందు మద్యం సేవించడం, వాళ్ళని అడ్డు చెప్పినందుకు ఇలా బూతులు తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనిపై మీరు ఎలా స్పందిస్తున్నారు? ఐ థింక్ శాలిని, ఇట్స్ వెరీ సాడ్ టు హియర్ ఆల్సో. ఎందుకంటే మంచి రెప్యుటేషన్ ఉంది హైదరాబాద్ క్రికెట్ కు ఉంది. హైదరాబాద్ విమెన్స్ క్రికెట్ ప్లేయర్ చాలా మంది ఇండియా తరఫున రిప్రజెంట్ చేశారు కూడా. అండ్ ఇటువంటి న్యూస్ వినడానికి కూడా యాక్చువల్ గా చాలా బెటర్ ఉంటుంది. బికాస్ నెవర్ హ్యాపెన్ బిఫోర్ ఆల్సో. అంటే కొన్ని విన్నాం గతంలో ప్లేయర్స్ ను వేధిస్తూ ఉంటారు కోచెస్ అది అని చెప్పి. బట్ ఈ రీసెంట్ న్యూస్ అనేది చాలా చాలా ఐ థింక్ సాడ్నెస్ కు గురి చేస్తుంది. ఎందుకంటే ఇటువంటివి రేర్ గా వింటుంటాం మనం. బట్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. అండ్ పూర్తి మనకు అఫ్ కోర్స్ డీటెయిల్స్ అతని తరఫున కూడా వినాల్సి ఉంటది, అతను ఏమంటాడు అనేది. బట్ అతని పైన ఆరోపణలు అయితే వేయడంతో హెచ్సీఏ వెంటనే ఒక డెసిషన్ అయితే తీసుకుంది సస్పెన్షన్ చేయడానికి. ఎవరైనా ఏ అసోసియేషన్ అయితే అదే చేస్తూ ఉంటుంది. అండ్ ఇటువంటి మనం వినకూడదు అసలు యాక్చువల్గా. బికాస్ విమెన్ ను రెస్పెక్ట్ చేయాలి, ఎవరైనా ఏ స్పోర్ట్స్ పర్సన్ అయినా రెస్పెక్ట్ చేయాలి. అండ్ ఐ థింక్ చాలా చాలా దాన్ని ఏమంటారంటే అన్ఫార్చునేట్ థింగ్స్ ఇటువంటి మధ్య మధ్యలో జరుగుతూ ఉంటాయి. గతంలో కూడా కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మనం విన్నాం. సో ఇటువంటివి జరగకుండా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గౌరవించడం అనేది స్పోర్ట్స్ పర్సన్ వెదర్ మ్యాన్ అయినా విమెన్ అయినా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దట్టు స్పోర్ట్స్ అనేది అందరికీ నేర్పేదే డిసిప్లిన్ శాలిని, మనందరికీ తెలుసు. సో క్రమశిక్షణ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దట్టు ఒక కోచ్ గా ఉండి ప్లేయర్స్ తోటి వ్యవహరించడం అనేది ఐ థింక్ వెరీ సాడ్ గానే భావించాలి మనం. అండ్ వీ హోప్ దట్ ది అసోసియేషన్ విల్ టేక్ డెఫినెట్లీ స్ట్రిక్టర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి. ఎందుకంటే ఇటువంటి జరగకుండా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ విమెన్ అఫ్ కోర్స్ మనందరికీ తెలుసు క్రికెటర్స్ చాలా చాలా మంది ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నారు. బికాస్ హైదరాబాద్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ సమ్ వండర్ఫుల్ క్రికెటర్స్ యాక్చువల్లీ. మిథాలీ అఫ్ కోర్స్ అందరికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన తర్వాత అందరూ కూడా క్రికెటర్స్, విమెన్స్ క్రికెటర్స్ చాలా ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు క్రికెట్ లో. సో దట్ ఇప్పుడు విమెన్ లో కూడా మనందరికీ తెలుసు చాలా బిగ్ బిగ్ లీగ్స్ అవుతూ ఉన్నాయి. ఐపీఎల్ విమెన్స్ లీగ్ కూడా ఉంది. సో అటువంటి సందర్భంలో ఐ థింక్ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగడంతో పేరెంట్స్ కూడా వెనక ముందు అవుతారు వాళ్ళు చిల్డ్రన్ అంటే స్పోర్ట్స్ లో పంపాలా లేదా అనేది. సో ఇటువంటి జరగకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ పూర్తి విషయాలు నాకు తర్వాత జరిగింది అనేది.
థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ విమెన్స్ క్రికెట్ టీం కోచ్ జయసింహ మహిళా క్రికెటర్ల ముందే మద్యం సేవించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మ్యాచ్ కోసం విజయవాడకు వెళ్లిన విమెన్స్ టీం రిటర్న్ లో ఫ్లైట్ మిస్ అవడంతో హైదరాబాద్ కి బస్సులో బయలుదేరారు. బస్సులో ఉన్న మహిళలు ముందే కోచ్ మద్యం సేవించడంతో క్రికెటర్లు అడ్డు చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన జయసింహ వారిని బండబూతులు తిడుతూ టీం నుంచి తప్పిస్తానని కోచ్ బెదిరించడంతో వారు హెచ్సీఏలో ఫిర్యాదు చేశారు.